జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. మార్గుడైన వాడిని చంపడానికి ఎప్పుడు కూడా పరమాత్మ అనేక రూపాలు ఎత్తినప్పుడు సౌమ్య రూపాలు ఉంటాయి, ఈ యొక్క భయంకరమైన భీకరాకృతులు ఉంటాయి. మనకు తెలుసు పరశురాముడు అవతారం కూడా ఈ యొక్క దుష్టులైన రాక్షసులను సంహరించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఎక్కడెక్కడ దుర్జనులు ఉన్నారో అది తల్లికి జరిగిన అవమానం కోసం పరశురాముడు అలా చేశాడు. అలాగా ఇక్కడ కలియుగంలో భక్తులను హరి ఎక్కడ అని అడిగే వాళ్ళను ఆయన ఎప్పుడు కూడా హరి అనేవాళ్ళని కాపాడుతాడు. హరి ఎక్కడలా చూపెట్టు వాడెవడు దేవుడు అనేవాడిని నాశనం చేసుకుంటూ పోతాడు. అయితే ఆయన అవకాశం ఇస్తాడు, మారుతారేమో మంచి వాళ్ళగా మారుతారేమో అని. మంచి వాళ్ళగా మారకపోతా రాను రాను ఇంకా దుర్మార్గత్వం పెంచుకుంటుంటే కొట్టలేని దెబ్బ కొడతాడు. ఈసారి ఆ దెబ్బ ఎలా ఉంటుంది అంటే చచ్చేంత వరకు కూడా మానవుడు ప్రాణం పోయేటంత వరకు కూడా కొస ప్రాణంలో కూడా భయంతో కంపితుడైపోయి దుఃఖ వినాశుడయ్యి నిరంతరం క్షణక్షణం భయపడి చచ్చిపోతాడు అని చెప్పబడతాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు కంసుడి విషయంలో? ఆయన కంసుడు చనిపోయే చివరి క్షణంలో కూడా గడగడగా వణుచొని చనిపోవాలి, ఆ విధంగా వాడిని భయపెట్టించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగా పరమాత్ముడు కలియుగంలో మానవ రూపంలో రావచ్చు, లేదా రాకపోవచ్చు, కానీ కాల రూపంలో మాత్రం ఉన్నాడు. కాల ప్రవాహంలో దుర్మార్గులు ఎంతోమంది వాళ్ళ యొక్క చరిత్రహీనతతో నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సత్యం తెలుసుకుంటే ధర్మం ఉంటుంది, సత్యం తెలుసుకోకపోతే అధర్మం అవుతుంది. ఆ అధర్మాన్ని ధర్మం కాని దాన్ని నాశనం చేస్తున్న వాళ్ళను ఏమి చెయ్యాలనో ఆయన అది చేస్తాడు. కనుక తల్లి ఆమె చెప్పింది శ్రీహరి ఎక్కడ అంటే, ఎవడి మనసులో అయితే భక్తి అనే భావం ఉండదో వాడు హిరణ్యకశిపుడితో సమానం, నరకాసురుడితో సమానం, కంసుడితో సమానం. ఎలా అంటారా? మానవులమై మనం భక్తి కలిగి ఉంటాం. భక్తి కలిగి భగవంతుడి దగ్గరికి ఆలయాలకు వెళ్తాం, దర్శనం చేసుకొని బయటకు వస్తేనే లోపల ఆలయాలు చేసి దర్శనం అయినప్పుడు చూసేసాను, దేవుడు నాకు చాలా ఆనందం అయిపోయింది, ఇప్పుడు నేనేం చేసినా పర్వాలేదు అంటే భగవంతుడు నువ్వు ఎవరు చేయమని చెప్పినా దర్శనం ఇచ్చింది. మంచిగా బతుకున్న ఆయన తల్లి తండ్రి ఎవరైనా సరే మంచిగా ఉండండి, మంచిని అనుసరించండి, మంచి పనులు చేయండి, 10 మంది మెచ్చుకునే పనులు చేయండి, 10 మంది నొచ్చుకునే పనులు చేయొద్దండి అని పరమాత్మ అక్కడ చిరునవ్వుతో చెప్తూ ఉంటే దాన్ని గాలి వదిలిపెట్టి ఆ గుడిలో విగ్రహమే కదా, ఏం చేస్తాడు, ఆయన ఎక్కడున్నాడు అనేవాడేవి? హరద్రోహి, ఈశ్వరుడి యొక్కకి ద్రోహం చేసినవాడు. ఈశ్వరుడికే ద్రోహం చేసినాడంటే తనకు జన్మనిచ్చినటువంటి వాడిని భగవంతుడు ఉపేక్షించాడు అటువంటి వాళ్ళని. కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, శ్రీలక్ష్మీదేవి చెప్పిన దాంట్లో ఒక మహత్తరమైన సత్యాన్ని మనం గమనించాలి. ఏమిటంటే, ఎవడైతే హృదయంలో దేవుడు లేడు అనుకుంటాడో వాడు అనేక దుర్మార్గాలు చేస్తాడు. దేవుడు మనలో ఉన్నాడు అనుకున్నవాడు మంచి పనులు చేస్తాడు, మంచి వాళ్ళకు కట్టుబడి ఉంటాడు, మంచికి నిరంతరం వారి యొక్క బాధలు కష్టాలు వింటుంటాడు. ఎప్పుడైతే తనలో హృదయంలో హరి లేడో అంటే హరి లేడు అనే అభిప్రాయం ఉన్నవాడు దుర్మార్గులుగా మారతారు. ఇదే మనకు ద్వాపరయుగం వరకు కూడా చెప్తూ వచ్చింది. అదే మనకు ఇది గతముల కాలంలో కూడా ఎంతోమంది పరిపాలించారు, అనేక దేశాలు ఎవరెవరో వచ్చి వాళ్ళు కూడా అనుభవించిపోయారు. అనుభవించిపోవడం అనేది సత్యం, కానీ మనకేం అంటుకోదు, మనం ఎవడు ఏం చేయలేడు అనుకోవడం అజ్ఞానము, మూర్ఖత్వము. అంతకు మించినటువంటి పరమ మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే దైవశక్తికి మించిన శక్తి ఏదీ లేదు సృష్టిలో. సృష్టిని తిప్పుతున్నటువంటి, సృష్టిని ఆడిస్తున్నటువంటి సృష్టికారకుడు, సృష్టిస్థితి లయకారకుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాత్మ జీవులకు తానే ఉన్నవాడు, తనను తన లోపల పెట్టుకొని
నేను లోపల ఉన్నాననే విషయం మర్చిపోయి అనేక దుర్మార్గ కార్యాలు చేస్తుంటే నాలాంటి నేను అందరిలో ఉన్నాను కనుక అనేక మందిని పీడిస్తూ ఉంటే వాడు ఎక్కువ కాలం కూడా జీవించకుండా సకల రోగాలు రుష్టులతో భీకరమైనటువంటి వ్యాధులతో పుట్టే జన్మలు వస్తాయి. అంటే మనుషులుగా కాదు, ఏ పురుగులుగానో బురదలో పందులుగానో ఏదో భయంకరమైన జంతు జన్మాలు ఉన్నాయి. అదేగా చెప్తారు, ఇటువంటివన్నిటి కూడా అనుభవించి తీరాల్సిందే. కర్మ చేసిన వాడు కర్మ వదిలిపెట్టదు. మంచి కర్మలు చేస్తే అది మిమ్మల్ని వదిలిపెట్టదు. మీ దగ్గరికి మంచిగా వచ్చి మిమ్మల్ని ఉన్నతమైన ప్రశాంతతో ఉంచుతుంది. నిత్యం ప్రశాంతతో సంతృప్తితో జీవించేవాడే భగవంతుడి అనుగ్రహం ఉన్నవారు. అలా కాకుండా నిత్యం ఎవరిని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు దుష్ట దుర్మార్గులు, వాళ్ళు భగవంతునికి ఎంతో దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాలం ఏం చేస్తుంది, 84 లక్షల జీవరాశుల్లో ఏ పనికిరాని జీవరాశి నుంచో పుట్టుకొని రావాల్సి వస్తుంది మళ్ళీ. ఇవన్నీ మనకు కర్మ పునర్జన్మ చెప్పేటటువంటి సిద్ధాంతాలు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ సిద్ధాంతాలు నమ్మి మనం ఆచరిస్తే మనకంటే మించినటువంటి భక్తుడు ఇంకెవరు ఉండరు. పరమాత్మకు దగ్గర అవ్వాలని చూడాలి, కానీ పరమాత్మకు దూరం అయిపోవాలని మాత్రం అనుకోకూడదు. ఎప్పుడు కూడా మనం పరమాత్మను దూరం చేసుకుంటే మన ఆత్మద్రోహం అవుతుంది. ఆత్మద్రోహి ఎప్పుడు కూడా పరమాత్మకు ద్రోహం చేసినట్లే. అంటే మీ మానవులను పీడించే వాళ్ళు ఎప్పుడు కూడా దైవద్రోహులే అవుతారు. పరమాత్ముడు ఉపేక్షించడు. కొంత పుణ్యం ఏదైనా ఉంటే కొంతకాలం ఓపిక పడతాడు. ఆ తర్వాత ఏం చేయాలో వాడికి చేసుకుంటూ వస్తారు ఆయన. ఇది అమ్మ తల్లి లక్ష్మీదేవి చెప్పిన మాటలన్నీ కూడా సత్యాలి. ఆమె తన భర్త గుణాలను ఎంత వర్ణించి చెప్పారంటే మనకు సూక్ష్మంలో సర్వసృష్టి జ్ఞానం అంతా బోధించింది ఆ తల్లి. శ్రీమన్నారాయణుడు ఎందుకున్నాడు, శ్రీ మహావిష్ణువు ఎందుకున్నాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు తిరుమలగిరిలో ఉన్నాడు అంటే ధర్మ రక్షణార్థం మానవుడిగా ఉన్నాడు. ద్వాపరంలో, త్రేతాయుగంలో, అంతకుముందు యుగాల్లో. కలియుగంలో మాత్రం ఆయన మానవుడుగా ఉండడు. ఎందుకు? మానవుడి రూపంలో ఆయన ఉండడు. ఆయన ఎలా ఉంటాడు? కఠినమైనటువంటి శిక్షలు విధించేటటువంటి శిలా విగ్రహ రూపంలో ఉంటాడు. స్వయంభూగా వెలిసినటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన హృదయం భక్తుల పాలిటి పెన్నిది, వెన్న. ఆయన ఏమేమి తిన్నాడో వెన్న, పెరుగు, మీగడ అలాంటిది. దుర్మార్గుల పాలిట చక్రాయుధం అవుతుంది. ఆ సుదర్శన చక్రం వదలదు. చేతిలో ఉన్న కౌమది అనేటువంటి గద అది వదలదు. ఆ కౌమది అనేది ముక్కలుగా చీల్చినాడే కాలం రాబోతుంది, వస్తుంది. ఎవరైనా అలాంటి వారు ఉంటే, ఎవరైనా దుర్మార్గులు ఉంటే, ప్రజలను సంతోషోకాలతో ఆనందంతో చూసేవాళ్ళే నిజమైనటువంటి రాజు. కనుక తల్లి, మీ రాజు ఎలాంటి వాడో మీకు తెలిసి ఉంటుంది. దాని ఫలితం కూడా అనుభవిస్తారు. మంచి రాజు అయితే మంచి పుణ్యం ఉంటుంది, చెడు రాజు అయితే చెడు కర్మలు ఉంటుంది. గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పాహిమాం రక్షమాం. శరణు ప్రభు శరణు. నీ లీలా వినోదాలు తెలియకుండా ఎంతో ఏదేదో చేసుకుంటూ బతుకుతుంటారు మానవులు. ధర్మాన్ని మాత్రం ఆచరించరు, పుణ్యాన్ని సంపాదించుకోరు. తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, కానక కన్నది కైవల్యము, ఎట్టనెదుటగలది ప్రపంచము, కటకడపటికి వెంకటేశ్వరుని పాదములే శరణు. కనుక బ్రతుకు నాటకం తెలియకుండా హింసాయుధ దూరాలకు పోకూడదు. మనం సాటివారిని, మానవులను ప్రేమగా చూడండి, ప్రేమగా ఆనందించండి, నలుగురితో మంచిగా ఉండండి, నలుగురిని కలుపుకొని జీవించండి. ఉన్నవారు లేని వారిని తేడా లేకుండా బతకండి. అప్పుడే మానవులు సుఖ సంతోషాలతో ఉంటారు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.